ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈ దిన వాక్యము మత్తయి సువార్త 19:26. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యమని చెప్పెను. ఈ మాట యేసు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడటానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి కారణం ఉంది. ఒక యవనస్తుడు మిగిలిన ఆస్తి కలిగినటువంటి వాడు కనుక యేసు ప్రభువారు ఎప్పుడైతే నీ ఆస్తిని బీదలకు ఇచ్చి నీ వచ్చి నన్ను వెంబడించమని చెప్తారో వెంటనే అతడు వ్యసన పడుతూ వెళ్ళిపోయినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. కనుక ఇలాంటి సమయంలో యేసు ప్రభువారు శిష్యులను చూసి, ధనవంతుడు దేవుని యొక్క రాజ్యంలో, పరలోక రాజ్యంలో ప్రవేశించడు కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభమని మీతో చెప్తున్నానని అన్నప్పుడు శిష్యులు అంటారు, ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని యేసును అడగగా యేసు ప్రభువారు చెప్పిన మాట ఇదే. మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యమని యేసువారు తెలియజేసినట్లుగా దేవుని లేఖనం చూస్తున్నాం. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచుడి. దేవుడు మేము